అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం గురించి మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న దొర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకప్పుడు గిరిజనులుగా చూడడం లేదు. జంగిల్ జమీన్ అనే నినాదం ఉంది. అంటే అడవి మాది, అలాగే భూమి మాది, అడవులున్న నీరు మాది అనే హక్కు కోసం పోరాడేవాళ్ళు. ఆ పోరాటం చేసిన ఫలితంగా అమెరికాలో ఉన్న రెడ్ ఇండియన్స్ కావచ్చు, మన ఇండియన్స్లో ఉన్న గిరిజనులకు కావచ్చు గుర్తింపు వచ్చింది. ప్రపంచమంతా కూడా గిరిజనులకి, మమ్మల్ని గిరిజనులుగా గుర్తించి ప్రతి గిరిజన సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్ తీసుకొస్తున్నాం. ఆ థీమ్ ప్రకారం ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గిరిజనులకు ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏం థీమ్ ఇచ్చారని రాలేదు. గతంలో మహిళలకు ప్రత్యేకత ఇచ్చారన్నమాట, గుర్తింపు. అదేవిధంగా గిరిజనులందరికీ కూడా బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అవసరాలు ఉంటాయి. అవన్నీ తీర్చవలసిన బాధ్యత. అవే మేము డిమాండ్ల రూపం కానీ, హక్కుల రూపం కానీ, కోరికల రూపం కానీ మేము ఈ పండుగలు తీసుకొస్తాం. అది మండలంలో తీసుకొచ్చిన, నియోజకవర్గంలో తీసుకొచ్చిన, జిల్లాలో తీసుకొచ్చిన, రాష్ట్రంలో తీసుకొచ్చిన, అవన్నీ కూడా తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత, నెరవేర్చవలసిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద, అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ గతంలో కూడా కొన్ని హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలు కూడా గిరిజనులకు సంబంధించిన హామీలు కాబట్టి ఆ హామీలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత. ముఖ్యంగా జీవో నంబర్ 3 గురించి ఇచ్చారు. ఆ జీవో నంబర్ 3 మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ మేనిఫెస్టో పెట్టింది మరి నెరవేర్చాలి. లోకేష్ గారు కూడా సాలూరు వచ్చారు, గిరిజన నియోజకవర్గం తిరిగి హామీ ఇచ్చారు. అలాగే షెడ్యూల్డ్ గ్రామాల గురించి కూడా గిరిజనులు పోరాటం చేస్తున్నప్పుడు ఏ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు, మాజీ ఎమ్మెల్యే బంజుదేవ్ గారు ఇలా హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే షెడ్యూల్డ్ గ్రామాలను మేము చేస్తాము అనేది. అలాగే బోయా వాల్మీకి సంబంధించి మరి మా ప్రభుత్వంలో తీర్మానం చేసినప్పుడు శాసనసభలు దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి రద్దు చేయమని అడుగుతున్నాం ఇప్పుడు. అలాగే గిరిజన యూనివర్సిటీ మారుస్తామంటారు. మార్చకూడదు, ఇక్కడే ఉండాలి, సాలూరు నియోజకవర్గంలో ఉండాలి. ఇంక మీరు తప్పదు అనుకుంటే గిరిజన నియోజకవర్గంలో ఉండాలి. కానీ వేరే నియోజకవర్గం తీసుకెళ్తే ఏ పోరాటానికైనా గిరిజనులు సిద్ధపడతారు, ఏ త్యాగాలకైనా గిరిజనులు సిద్ధపడతారని తెలియజేస్తున్నాం. ఇదన్నమాట. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మా సాంప్రదాయం, మా సంస్కృతి, మా ఆచారాలు, వ్యవహారాలు, మా భాష, బొట్టు, కట్టు ఇవన్నీ కూడా పరిరక్షణ చేసి రాజ్యాంగ హక్కులను కూడా పరిరక్షణ చేయాలి. మాకున్న చట్టాలను కూడా పరిరక్షణ చేయాలి. అవి చేస్తూ ఇప్పుడు మా కోరికలు ఏవైతే సుమారు 18 కోరికలు ఉన్నాయో రకరకాల చోట్ల ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన కోరికలు, వాళ్ళు చేసిన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అవన్నీ నెరవేర్చవలసిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. గిరిజన శాఖ మంత్రి గారు కూడా సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన వారు, వారే దగ్గరుండి హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అని అప్పుడు చెప్పారు. మేమేం డిమాండ్లని ఇప్పుడు మేము చెప్తాం. గిరిజనులు వాళ్ళు ఇచ్చారు కాబట్టి హామీలు అంటున్నాం. మేము చేసేవి డిమాండ్లు కాబట్టి మీరు ఇచ్చిన హామీలను మేము డిమాండ్లు అడుగుతున్నాం. అవి నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే మిమ్మల్ని గెలిపించారు. సాలూరు నియోజకవర్గంలో కావచ్చు, కురపం నియోజకవర్గంలో కావచ్చు, పాలకొండలో కావచ్చు, రంపచోడవరంలో కావచ్చు, పోలవరంలో కావచ్చు, గెలిపించారు, మెజారిటీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చారు. నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. అది నెరవేర్చకపోతే గిరిజనులు ఏవైతే హక్కులుగా అడుగుతున్నారో అది పోరాటంగా మారే అవకాశం ఉంది. అది ప్రజా పోరాటం, గిరిజన పోరాటంగా మారవచ్చు, న్యాయ పోరాటంగా మారవచ్చు. గిరిజనులు పోరాటం చేస్తే వాళ్ళ పోరాటాలు ఎలాగుంటాయో మీకు తెలిసిన ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు. అనేక చోట్ల గిరిజన పోరాటాలు జరుగుతూనే జరగబోతావేమో. అవి రాకుండా చూసుకోవలసిన బాధ్యత గిరిజన శాఖ మంత్రి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, హామీలు ఇచ్చిన విద్యాశాఖ మీద లోకేష్ గారి మీద ఉన్నవని మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల ముందైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా ఈరోజు డిమాండ్ల రూపంలో ఈరోజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చిన రోజు ఈరోజు గిరిజనులకు అందరికీ మేలు చేసినట్టు అవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని ఏడలైతే ఈరోజు గిరిజనులు అయితే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తర్వాత అయితే మాత్రం ఒక తీవ్ర రూపంలో ఉద్యమాలకు చేసిన ఆశ్చర్యపడక్కర్లేదని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.